డే 15, 16 సెకండ్ క్లాస్ లెటర్స్ డూ టీచర్ యాక్టివిటీ చూడబోతున్నాము. ప్రాసెస్ వచ్చేసరికి పిల్లల్ని ఒక వృత్తాకారంలో రౌండ్గా కూర్చోబెట్టాలి. వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఒక పిల్లాడితోటి స్టార్ట్ చేయాలి. ఆ అబ్బాయి ఒక ఫ్రూట్ నేమ్ చెప్పమనాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అని చెప్పాడు అనుకోండి, నెక్స్ట్ స్టూడెంట్ ఆ యాపిల్ని రిపీట్ చేస్తూ ఇంకొక కొత్త పదం చెప్పాలి. అబ్బాయి యాపిల్ చెప్పి బనానా చెప్పాలి. ఇంకొక అబ్బాయి ఏం చేస్తారంటే ఈ రెండు పళ్ళతో పాటు ఇంకొక పండును కూడా యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ చెప్పారు, బనానా చెప్పారు. యాపిల్, బనానా, ఆరెంజ్. ఇన్ దిస్ వే ఈచ్ స్టూడెంట్ యాడ్ ద నేమ్ ఆఫ్ వన్ న్యూ ఫ్రూట్. ఈ విధంగా కొత్త ఫ్రూట్ నేమ్ యాడ్ చేస్తూ చెప్పుకుంటే పోవాలి. ఈ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మొత్తం యాక్టివిటీని కంప్లీట్ చేయాలి. చూడండి, ఫస్ట్ యాపిల్ అని చెప్పారు, తర్వాత బనానా, యాపిల్, బనానా, ఆరెంజ్. ఈ విధంగా మళ్ళీ యాపిల్, బనానా, ఆరెంజ్, గ్రేప్స్, యాపిల్, బనానా, ఆరెంజ్, గ్రేప్స్, కివి. ఈ విధంగా గేమ్ చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. పిల్లలు ఫ్రూట్స్ కూడా తెలుసుకుంటారు. నెక్స్ట్ డే 16లో భాగంగా రిసైడ్ ద రైమ్ విత్ యాక్షన్స్. ఇక్కడ ఒక రైమ్ ఇచ్చారు. ఈ రైమ్ని మనం యాక్షన్స్ తోటి పలికించాల్సి ఉంటుంది. చూడండి, రెడ్ రెడ్ రెడ్, యాపిల్స్ ఆర్ రెడ్, బ్లూ బ్లూ బ్లూ, ద స్కై ఈజ్ బ్లూ, గ్రీన్ గ్రీన్ గ్రీన్, లీఫ్ ఈజ్ గ్రీన్, వైట్ వైట్ వైట్, మిల్క్ ఈజ్ వైట్. ఈ రైమ్ని మనం ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఎల్లో ఎల్లో ఎల్లో, బనానా ఈజ్ ఎల్లో. నెక్స్ట్ రెడ్ రెడ్ రెడ్, స్ట్రాబెర్రీ ఈజ్ రెడ్, గ్రీన్ గ్రీన్ గ్రీన్, పైనాపిల్ లేకపోతే గువా ఈజ్ గ్రీన్, ఎల్లో ఎల్లో ఎల్లో, పపాయ ఈజ్ ఎల్లో. ఈ విధంగా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్ పేజీ చూద్దాము. డే 15 స్టూడెంట్ యాక్టివిటీ వచ్చేసరికి సర్కిల్ ద ఫ్రూట్ నేమ్. ఇక్కడ ఫ్రూట్ నేమ్ ఇక్కడ ఉన్న పిక్చర్లో ఉన్న ఫ్రూట్ నేమ్కి సర్కిల్ చేయాలి. ఇక్కడ యాపిల్ ఉంది కదా, యాపిల్కి సర్కిల్ చేయాలి. ఇక్కడ పపాయాకి సర్కిల్ చేయాలి. ఇక్కడ ఆరెంజ్, గ్రేప్స్, బనానా, గువా. ఈ విధంగా మనము సర్కిల్ చేయవలసి ఉంటుంది. డే 15లో వాటర్ మిలన్, మ్యాంగో. ఇక్కడ గో అనేది రాంగ్, మ్యాంగోకి కరెక్ట్గా సర్కిల్ చేయాలి. నెక్స్ట్ బీలో వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ బాక్స్. ఇక్కడ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు, కలర్స్, నేమ్స్ ఇచ్చారు. వాటికి ఏ ఫిల్ ఇన్ ద బ్లాంక్ సూట్ అవుతుందో అక్కడ రాయవలసి ఉంటుంది. చూడండి, యాపిల్స్ ఆర్ రెడ్, ద స్కై ఈజ్ బ్లూ, గ్రాస్ ఈజ్ గ్రీన్, మిల్క్ ఈజ్ వైట్, వుడ్ ఈజ్ బ్రౌన్, సన్ ఈజ్ ఎల్లో. ఈ విధంగా డే 15 యొక్క వర్క్షీటు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే 16 చూద్దాము. డే 16 వచ్చేసరికి స్టూడెంట్ యాక్టివిటీలో కాపీ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, వాటిని మనము 4 లైన్స్లలో నీట్గా అప్వర్డ్ లెటరు, డౌన్వర్డ్ లెటరు, మిడిల్ లెటర్స్ని ఉపయోగిస్తూ మనం నీట్గా రాయవలసి ఉంటుంది పెన్సిల్ తోటి చక్కగా. ఈ విధంగా ఇంతటితోటి మనకు డే 15, 16 కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.